సమ్మర్ స్టార్ట్ అయిందో లేదో మార్కెట్లోకి అయితే మామిడికాయలు మామిడి పళ్ళు అయితే మస్తు వస్తున్నాయి. మెయిన్గా మామిడికాయలు అయితే కొత్త కొత్తవి వస్తాయి కాబట్టి పులుపు కూడా మస్తు ఉంటుంది. చూస్తేనే నోట్లో నీళ్ళు వస్తాయి కదా. దీంతో అయితే మనం మామిడి పులిహోర వేసుకుంటేనైతే ఇంకా మస్తు ఉంటుంది. ఉగాది సీజన్ కాబట్టి ఉగాది రోజు ప్రసాదం లాగా అండ్ నార్మల్ డేస్లో బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ లాగానైతే మనం మామిడి పులిహోరని యూజ్ చేసుకోవచ్చు. కర్రీస్ కూడా అవసరం లేదు. ఫస్ట్ అయితే నేను ఒక 2 మ్యాంగోస్ తీసుకొని దాన్ని పీల్ చేసుకొని గ్రేట్ చేసుకొని పక్కన పెట్టుకున్న తురుము. అండ్ ప్యాన్లోనైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత మినపప్పు శనగపప్పు మంచిగా రోస్ట్ చేసుకొని ఒక 2 మినిట్స్ తర్వాత ఆవాలు జీలకర్ర ఇంగువ కలుపుకొని కొన్ని పల్లీలు కొంచెం క్రిస్ప్ అయ్యే వరకు ఫ్రై చేసుకొని దాంట్లో పచ్చిమిర్చి ఎండుమిర్చి అండ్ కరివేపాకు ఇవన్నీ వేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు అయితే ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ బర్న్ చేయొద్దు, మళ్ళీ పల్లీలు మాడిపోతే టేస్టే మారిపోతుంది. సో ఇదంతా లైట్గా ఫ్రై అయిన తర్వాతనైతే మనం తురుము పెట్టుకున్న మామిడికాయ ఉంది కదా, ఆ మామిడికాయ తురుము దీంట్లో వేసేసుకొని ఒక 2 నిమిషాలు అట్లనే వదిలేయాలి. అప్పుడు కొంచెం వాటర్ రిలీజ్ అయ్యి పులుపు అనేది తగ్గుతుంది మామిడికాయలో. దీంట్లో ఇప్పుడు టేస్ట్కి సరిపడా సాల్ట్ అండ్ అట్లాగే పసుపు కొంచెం ఎక్కువ కావాలంటే, రైస్ ఎల్లో కలర్ కావాలంటే పసుపు కొంచెం ఎక్కువ వేసుకోండి, లేకపోతే తక్కువ వేసుకోండి అంతే. మంచిగా కలుపుకొని ఒక 5 మినిట్స్ అట్లనే వదిలేసినాం అనుకో మ్యాంగో మంచిగా కుక్ అయిపోతుంది. ఇప్పుడు మనము రైస్ వండి పెట్టుకుంటాం కదా, దాన్ని తీసుకొని దాంట్లో 1 టేబుల్ స్పూన్ రా మ్యాంగో తురుము ఏదైతుందో అదైతే నేను కలుపుకుంటున్నా. ఇది కలుపుకుంటే ఏంటంటే మ్యాంగోస్ ఇప్పుడు మనం పులుపు కోసమే తింటుంటాం కదా రైస్ కూడా. సో ఇది రైస్లో ఫస్ట్ రా మ్యాంగో కలిపితేనైతే పులుపు కొంచెం ఎక్కువ అవుతుంది, ట్యాంగినెస్. అట్లా ఇష్టం ఉన్న వాళ్ళు ఇట్లా కలుపుకోండి, లేకపోతే మొత్తం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. కానీ మెయిన్గా మామిడి పులిహోర మామిడి టేస్ట్ కోసమే తింటాం కాబట్టి మీరు ఒకసారి ఇట్లా రైస్లో అయితే రా మ్యాంగో కలిపి ట్రై చేయండి, మస్తు ఉంటుంది. అంతే, లాస్ట్కి మొత్తం మిక్స్ చేసేసుకొని ఒక 1/2 అవర్ అయితే పక్కన పెట్టండి. అప్పుడైతేనే మ్యాంగో ఫ్లేవర్ మొత్తం రైస్కి పట్టుకుంటుంది, మస్తు టేస్ట్ కూడా మంచిగా ఉంటుంది. ఇక 1/2 అవర్ తర్వాత తింటేనైతే మస్తు ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి నేను చెప్పినట్టు. రా మ్యాంగోనైతే చాలామంది రైస్లోనైతే కలపరు, మొత్తం ఫ్రైలోనే వేస్తారు. ఒకసారి అయితే ఇట్లా ట్రై చేయండి, మీకు కంపల్సరీ నచ్చుతుంది. అండ్ రెసిపీ ఏదైనా నచ్చినా వీడియో లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. ఇంకోటి ఏంటంటే నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పినా, మీకు ఏదైనా రెసిపీ కావాలంటే కామెంట్లో మెన్షన్ చేయండి, నేను అది నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేయడానికి మ్యాక్సిమం ట్రై చేస్తాను. సో వీడియోస్ చూస్తున్న వాళ్ళందరికీ స్పెషల్లీ థ్యాంక్ యూ.